అప్పారావు సార్, సారీ సార్, రాత్రి నిద్ర లేదు. ఇప్పుడే ఒక గంట సేపే పడుకుని. ఇప్పుడు నేనేమన్నా? వద్దు సార్, ఎవడి కర్మకి. అబ్బా వేదాంతం ఏదోట్లేండి, రాద్ధాంతం ఎందుకు? ఇవిగోండి సార్. రెండు రిపోర్ట్స్ లో వేలి ముద్రలు ఒకటే, రెండు మర్డర్స్ జరిగిన తీరు ఒకటే, రెండు చోట్ల సెక్స్ కి ప్రేరేపించబడి ఆ తర్వాత చంపబడ్డారు. అవును, రాసింది. ఏదన్నా కొత్త విషయం చెప్పండి సార్. ఈ హత్యల పర్వం ఇక్కడితో ఆగిపోతుందా, లేకపోతే ఇక ముందు ఎవరైనా చంపబడతారా? ముందు మన చేతుల్లో ఏముంటుంది సార్? ఎవరన్నా చచ్చాకే కదా మన పని స్టార్ట్ అయ్యేది. అలా అని గుర్రు పెట్టి నిద్రపోకూడదు. సారీ సార్. జరగబోయే హత్యల్ని జరగకుండా ఆపాలి. ఏమంటావు? దానికి మన టాలెంట్ సరిపోదు సార్. ఒప్పుకుందాం. ఇంతకీ హంతకురాలు ఎవరై ఉంటారు? ఎవరో తెలిస్తే డైరెక్ట్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మాయి, ఈ రోజుకి నన్ను అనుభవించి ఆ తర్వాత చంపే. అలా చేస్తే సుఖానికి సుఖం దక్కుతుంది, ప్రాణానికి ప్రాణం పోతుంది. ఈ ఉద్యోగం చేసే అవసరమే ఉండదు నాకు. ఆహా, అబ్బా వైరాగ్యం. ఏదో ఆవేశంలో అనుకుంటాం గాని అనుకున్నవన్నీ జరుగుతాయా సార్? కరెక్ట్ అప్పారావు, అనుకోనివి కూడా కొన్ని జరుగుతాయి. మార్నింగ్ మీ ఇంటికి వెళ్ళాను. ఎందుకు సార్? ఏముంది, నువ్వు ఇంట్లో లేవు కదా. నువ్వు ఇంట్లో లేనప్పుడు మీ భార్య ఏం చేస్తుందో చూద్దామని. ఏం చేస్తుంది? పాపం ఆవిడ మనిషే కదా, ఆవిడకి ఆకలి ఉంటుంది కదా, తను చూసుకుంటుంది. దారి చూసుకోవడం అంటే కొంపదీసి. నీతో ఇదే అప్పారావు, నేను ఒకలా చెప్తే నువ్వు మరోలా అర్థం చేసుకుంటావు. పోనీ మీరు మరొకలా అర్థం చెప్పండి. ఏముంది అప్పారావు, వంట చేసి పెట్టే నువ్వు ఇంటికి రావట్లేదు. ఇప్పటికిప్పుడు నేర్చుకుంటే వచ్చేది కాదు వంట చేయడం. అందుకే వంట మనిషిని పెట్టుకుంది. అమ్మయ్యా, నేను నిజంగా మరోలా అనుకున్నాను సార్. పర్వాలేదు, వంటి దాకా వస్తే నువ్వు అన్యాయం అయిపోతావు. అందుకే సార్, నేను అన్యాయం అయిపోకుండా మీరు చూడండి. నేను చూస్తానులే. అప్పారావు, ముందు నువ్వు ఒక పంచి. ఏంటి సార్? డైరెక్ట్ గా డీసీపీ గారి ఆఫీస్కి వెళ్ళి, హత్యలు చేసేది అమ్మాయి, ఇంచుమించు అమ్మాయి కూడా 2 రోజుల్లో హంతకురాల్ని పట్టుకుంటానని నా మాటగా డీసీపీ గారికి చెప్పాయి. సార్, టెలిఫోన్ కనిపెట్టి 100 ఏళ్లు దాటింది. దాన్ని ఉపయోగించి ఆ మాటలేవో డీసీపీ గారికి ఫోన్లో మీరే చెప్పచ్చుగా. సార్, రాత్రంతా నిద్రాసే పడుకుంటాను సార్. అదే నాకు నచ్చంది. నేను ఫోన్లో చెప్పేస్తే నువ్వు పనిచేసినట్టే ఉంటుంది. అందుకే డైరెక్ట్ గా డీసీపీ గారిని కలిసి విషయం చెప్పేసిరా. వెధవ నిద్ర ఎప్పుడైనా పోవచ్చు, పని ముఖ్యం. పని ముఖ్యం సార్. అవునండి, పని ముఖ్యం సార్. వస్తా సార్. May I come in, sir?